తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. వారాంతపు సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంటే ఇక 300 రూపాయల టోకెన్లు కలిగిన భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. భక్తులు వైకుంఠం కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు, ఇక వైకుంఠం 2లోని 18 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిలిచిపోవడంతో ఇక నారాయణగిరి ఉద్యానవనం మీదుగా 3 కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. దీనిపై మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అని చెప్పుకోవచ్చు. వారాంతరపు సెలవుల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు కూడా అధికంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే శని ఆదివారాల నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని చెప్పేసి టీటీడీ ఇప్పటికే ఒక ప్రకటనలో చెప్పింది. అయితే ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు, అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని 18 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోతుందో భక్తులందరూ కూడా బయట వేచి ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్న దృశ్యాలు కూడా ఒకసారి చూడొచ్చు. భక్తులందరూ కూడా సర్వదర్శన టోకన్ల కోసం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వేచి ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీళ్ళందరికీ కూడా సమయం 18 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా సర్వదర్శన టోకన్లు అయితే దర్శనం చేసుకునే వాళ్ళకి మొత్తం 24 గంటల సమయం పడుతుంది అని చెప్పేసి ఇప్పటికీ టీటీడీ ఒక ప్రకటనలు అయితే చెప్తుంది. ఏదేమైనప్పటికీ వారాంతరపు సెలవుల నేపథ్యంలోనే ఈ భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందనేసి చెప్పుకోవచ్చు. వీళ్ళందరికీ కూడా అదే తిరుమలలోని ఇటు నారాయణగిరి ఉద్యానవనం వైపు వెళ్తూ అదేవిధంగా శిలాతోరణం వరకు కూడా 3 కిలోమీటర్లు కూడా భక్తులు వేచి ఉండే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదైనప్పటికీ ఈ భక్తులందరికీ అంటే ఈరోజు వెళ్తే ఖచ్చితంగా 24 గంటల సమయం పెట్టే అవకాశం ఉందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ వారాంతర సెలవుల నేపథ్యంలోనే భక్తులు పెరిగారని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు. భక్తులందరూ కూడా ఒక్కసారిగా వస్తుండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. భక్తులందరూ కూడా తీవ్రంగా అంటే వీళ్ళందరికీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే దానిపైన కూడా టీటీడీ ఈవో ఈరోజు ఉదయం క్యూ కాంప్లెక్స్ అన్ని తనిఖీ చేశారు. అయితే భక్తులు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందికి గురవ్వకుండా ఉండేందుకు చంటి బిడ్డల తల్లిదండ్రులకు కావచ్చు, అదేవిధంగా వయోవృద్ధులకు కావచ్చు ఎప్పటికప్పుడు పాలు నీళ్లు అదేవిధంగా అన్నప్రసాదాలు అందిస్తూ ఉండేదానికి కూడా చెప్పమని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించడం జరిగింది. ఏదేమైనప్పటికీ టీటీడీ ఈవో శ్యామలరావు ఉదయం నుంచి కూడా క్యూ లైన్లు ఏవైతే ఉన్నాయో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 కావచ్చు, అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో కూడా తనిఖీలు చేశారు. భక్తులకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు చూసుకోవాలని చెప్పేసి అధికారులను ఇప్పటికే సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ వారాంతరపు సెలవుల నేపథ్యంలోనే ఉచిత దర్శనానికి ఖచ్చితంగా 24 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా సర్వదర్శన టోకన్లు ఎవరైతే పొందుంటారో వాళ్ళందరికీ కూడా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే భక్తులు ఎవరైతే ఈ క్యూ లైన్లలో వేచి ఉంటారో వీళ్ళందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు టీటీడీ అన్ని చర్యలు ఏర్పాటు చేసిందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్